హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రేపే రిలీజ్ కాబోతుందన్నమాట. అయితే ఈ మూవీ యొక్క రిలీజ్ బిజినెస్ వచ్చేసి 132 కోట్లు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ వచ్చేసి 133 కోట్ల షేర్ కలెక్షన్ రాబడితే క్లీన్ హిట్గా నిలుస్తుందన్నమాట. అయితే ఈ మూవీ యొక్క విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మూవీ నిర్మాతలకు మంచి అవకాశం అయితే కల్పించింది. టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతి అయితే ఇచ్చింది. అలాగే సినిమా విడుదల రోజైన జనవరి 12వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి పర్మిషన్ కూడా జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్కి 65 రూపాయలు పెంచుకోవడానికి, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. వారం రోజుల పాటు అంటే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ పెంచిన టికెట్లు అమల్లో ఉంటాయట. అలాగే ఈ వారం రోజుల పాటు కూడా 6 ఆటలను ప్రదర్శించుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. దీని ప్రకారంగా చూస్తే తెల్లవారుజామున 4 గంటలకే మొదటి ఆట ప్రారంభమవుతుంది. గుంటూరు కారం సినిమా విడుదల రోజున ప్రసాద్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఓ సరికొత్త చరిత్ర సృష్టించడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ మల్టీప్లెక్స్లో ఏకంగా 41 షోలు వేయబోతున్నారు. ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో షోలను వేయబోతుండటం ఇదే తొలిసారి. ఈ నెల 12వ తేదీన ప్రసాద్ ఐమాక్స్లో ఉన్న అన్ని స్క్రీన్లలో కూడా రోజంతా గుంటూరు కారం సినిమానే ప్రదర్శించబోతున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట. ప్రజెంటు ఈ మల్టీప్లెక్స్లలో సలార్, డంకీ, యానిమల్, ఆక్వామ్యాన్, డెవిల్, హాయ్ నాన్న సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. గుంటూరు కారం సినిమా రోజున అవేమీ ఉండదు, ఓన్లీ గుంటూరు కారం మూవీనే. ఇదొక ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట.